నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక అంజయ్య పెళ్ళి. రచన వాణిశ్రీ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అంజయ్య గుళ్ళో పెళ్లి చేసుకున్నాడంట అనే వార్త తాటాకు మంటలా టీవీలో ఫ్లాష్ న్యూస్లా ఆఫీసు నలుమూలలా వ్యాపించింది. ఆఫీసులో ఏ ఇద్దరు కలుసుకున్నా అంజయ్య పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇటువంటి విచిత్రం నేను జన్మలో వినలేదు. అయినా ఇదేం పోయే కాలం, అది వాడికి ఏముందో మాకో పెట్టి ఉంటుంది. ఇలా తలొక రకంగా కామెంట్స్ చేస్తూ కాలక్షేపం చేశారు. ఒక ఆడామగ పెళ్లి చేసుకోవటం విచిత్రం ఏం కాదు, కానీ అంజయ్య ఇప్పుడు పెళ్లి చేసుకోవటమే వింత. ఎందుకంటే అంజయ్య కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. కేటరాక్ట్ ముదిరి ఆపరేషన్ చేయించుకోవాలని వాయిదాలు ఇస్తున్నాడు. వినికిడి కూడా అంతంత మాత్రమే. ఇంతకీ అంజయ్యకి ఎన్నేళ్లుంటాయంటే నిజంగా ఎవరికీ తెలియదు. దగ్గర దగ్గర 70 ఉంటాయి. ఆఫీస్ రికార్డులో మాత్రం అతనికి 55 ఇంకా 5 పనిచేస్తే గానీ రిటైర్ అవ్వడు. అంజయ్య ఆ రోజుల్లో ఫ్యూన్గా చేరినప్పుడు విద్యార్హతల పట్టింపు లేదు. డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే దాని ఆధారంగా సర్వీస్ రోల్ తెరిచేవారు. అలా 30 దాటాక 20 డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చుకుని చేరి ఉంటాడు. మర్నాడు అంజయ్య పెళ్లి గురించి తోటి అటెండర్లు మరికొంత సమాచారం సేకరించారు. గుళ్ళో పెళ్లి చేసుకున్న అంజయ్యకి పెళ్లి కూతురులాగానో మనుమరాలిలాగానో ఉందని చెప్పుకున్నారు. పైగా ఆమెకు 2 ఆడపిల్లలు కూడానట. అంజయ్యకి అదృష్టం కలిసొచ్చి నడిసొచ్చే కూతుళ్ళొచ్చారని జోక్ చేశారు. ఆఫీసులో అంజయ్య పెళ్లి సృష్టించిన హల్చల్ గమనిస్తూ సిబ్బంది గుమస్తా శంకరయ్య తనలో నవ్వుకున్నాడు. ఎందుకంటే అంజయ్య పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుని శంకరయ్య సలహా అడిగాడు. అందుకని ఏదో ఒకరోజు అంజయ్య పెళ్లి చేసుకుంటాడని శంకరయ్య ఊహించాడు. వారం రోజులు సెలవు పెట్టిన అంజయ్య తిరిగి వచ్చాడు. కొత్త పెళ్లి కొడుకని అంతా ఆట పట్టించారు తోటి అటెండర్లు. పార్టీ ఏదయ్యా అంజయ్య అని కొందరు జోకులు వేశారు. హనీమూన్కి ఎక్కడికెళ్తున్నావు అని హాస్యమాడారు. అంజయ్య నవ్వుతూ వాళ్ళ జోకులు ఎంజాయ్ చేశాడు. శంకరయ్య దగ్గరికి వచ్చి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సత్యమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నానని, ఆమె తన వారసురాలని డిక్లరేషన్ ఇచ్చాడు. అన్నంత పని చేసిన అంజయ్య వైపు ఆశ్చర్యంగా చూశాడు శంకరయ్య. అతను తనకంటే ఎంతో చిన్నదైన సత్యమ్మను పెళ్లి చేసుకోవటానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అనుకున్నాడు. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ఒకరి కథకు మరొకరి కథకు పోలికలే ఉండవు. ఎంత విచిత్రమో అనుకున్నాడు శంకరయ్య. 6 నెలలు గడిచిన తర్వాత అంజయ్య మంచాన పడ్డాడు. మెడికల్ లీవ్ పెట్టాడు. ఒకసారి ఇంటికి వచ్చి పొమ్మని శంకరయ్యకు కబురు చేశాడు అంజయ్య. ఎలా ఉన్నాడో పాపం మనిషి, చూసి వద్దామనుకుంటూ ఉండగానే అంజయ్యను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారని తెలిసింది. ఇంటికి వెళ్ళి చూద్దామనుకుంటూ ఉండగా తనే కబురు చేశాడు అంజయ్య. అంజయ్య ఇల్లు తెలిసిన అటెండర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు శంకరయ్య. సార్ నమస్తే అంటూ మంచంలో పడుకుని ఉన్న అంజయ్య లేవబోయాడు. లేవుకు పడుకో అని వాదించాడు శంకరయ్య. అంజయ్య చిక్కిపోయాడు. ముఖంలో కళలేదు. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిసింది. ఇక ఎక్కువ రోజులు బతకడని అనిపించింది శంకరయ్యకు. సత్తమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. నా భార్య సార్ అని పేలవంగా నవ్వాడు అంజయ్య. సత్తమ్మ నమస్కారం చేసింది. నేను పోయాక ఈసారే నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. నువ్వు ఈసారి దగ్గరికే వెళ్ళు. అది చేస్తాం ఇది చేస్తామని యూనియన్ నాయకులు నీ చుట్టూ తిరుగుతారు. ఎవరినీ నమ్మకు. అంజయ్య మాటలకు అడ్డొస్తూ, ఇప్పుడెందుకు అటువంటి మాటలు అన్నది సత్తమ్మ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాను అన్నాడు అంజయ్య. ఏం కాదులే అంజయ్య, రెగ్యులర్గా మందులు వేసుకో, తగ్గిపోతుంది. నువ్వు మళ్ళీ ఆఫీస్కు రావాలి అని ధైర్యం చెప్పాడు శంకరయ్య. అంజయ్య నవ్వి, మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? ముసలి వయసులో ఈ పిల్లను ఎందుకు పెళ్లి చేసుకున్నానో మీకు తెలియాలి. నా కోసం కాదు సార్, ఆ పిల్ల కోసం చేసుకున్నాను. తనే అంతా చెప్తుంది వినండి అన్నాడు. సత్తమ్మ తల వంచుకుని నిల్చుంది. ఆమె పెద్ద అందగత్తె ఏం కాదు. సన్నగా ఉంది, నలుపుగా ఉంది. 30 పైన ఎన్నేళ్లైనా ఉండొచ్చు. సార్కి అంతా చెప్పు అన్నాడు అంజయ్య. కూర్చో అమ్మాయి అన్నాడు శంకరయ్య. సత్తమ్మ ఒక స్టూలు మీద కూర్చుంది. అందరూ ఉండి ఎవరూ లేని దాన్ని సార్ అని ఏడ్చింది సత్తమ్మ. ఇప్పుడు నీకు అంజయ్య ఉన్నాడుగా తోడు, ఏడవకు, ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు అని ధైర్యం చెప్పాడు శంకరయ్య.
అంజీ నా పాలిట దేవుడు సార్ అన్నది సత్తమ్మ. శంకరయ్య ఆమె వైపు విచిత్రంగా చూశాడు. అది గమనించి సత్తమ్మ కళ్ళు తుడుచుకుని నవ్వింది. నేను 5-6 ఏళ్లుగా అలాగే పిలుస్తున్నాను సార్ అన్నది. ఓహో, మీది లవ్ మ్యారేజీ అన్నమాట అని నవ్వాడు శంకరయ్య. అంజయ్య ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. సార్, నాకు 15 ఏళ్ల క్రితం పెళ్ళయింది. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. నా అత్తింటి వాళ్ళు నన్ను పుట్టింటికి తరిమేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం 25,000 ఇవ్వమని మా అన్నయ్య వాళ్ళతో పోట్లాడాడు. పెద్ద మనుషుల్ని పంపించాడు. మొత్తానికి వాళ్ళు దిగి వచ్చి 25,000 ఇచ్చారు. ఆ డబ్బు మా అన్నయ్య తీసుకుని ఎవరికో వడ్డీకి ఇచ్చాడు. ఏం జరిగిందో ఆ డబ్బు ఎగ్గొట్టారని అన్నాడు అన్నయ్య. అప్పు చేసి గేదెల్ని తెచ్చాడు. నేనే వాటి పని చూసేదాన్ని. ఇంటింటికి తిరిగి పాలు పోసేదాన్ని. అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అన్నయ్య తాగుడికి అలవాటు పడి ఇంటిని నరకం చేశాడు. 2 పూటలా అన్నం ఉండని పరిస్థితి ఉండేది. నేను నా కూతుళ్ళు పస్తులు ఉండాల్సొచ్చింది. అంజయ్యకు నేనే రోజు పాలు పోసేదాన్ని. అతనే వంట చేసుకుంటూ ఉండేవాడు. భార్య చనిపోవటం ఈ వయసులో ఒక శాపం లాంటిదని వాపోతుండేవాడు. నేను అతన్ని అంజయ్ అని పిలుస్తూ ఆట పట్టించేదాన్ని. ఒకసారి అంజయ్యకు జ్వరం వచ్చి మంచంలో నుండి లేవలేదు. నేను అతని పరిస్థితి చూసి హాస్పిటల్కి తీసుకెళ్లి మందులు ఇప్పించాను. వంట చేసి పెట్టాను. రోజు వంట చేసి పెట్టు, నువ్వు నీ కూతుళ్ళు ఇక్కడే తినండి అన్నాడు అంజయ్య. 2 పూటలా కడుపు నిండా తిండి దొరకటం కన్నా కావాల్సింది ఏముందని నేను సరే అన్నాను. అంజయ్యకి వండి పెడుతూ ఉన్నాను. ఇదంతా మా వదినకు కడుపు మంటగా ఉంది. ఆమెకి తిండి లేకపోవటం, పిల్లలు తను పస్తులుండటం, నేను నా కూతుళ్ళు సుష్టిగా తింటూ హాయిగా ఉండటం చూసి అసూయపడింది. ఒకరోజు నా మీద విరుచుకుపడింది. తండ్రి వయసున్న వాడితో సంబంధం పెట్టుకుంటావా అని తిట్టిపోసింది. మా అన్న కూడా తాగిన మైకంలో నన్ను కొట్టాడు. నాకు దిక్కు తోచక జరిగిందంతా అంజయ్యతో చెప్పి ఏడ్చాను. అంతా నీ మంచికే అని నవ్వాడు. అప్పటినుంచి ఇక ఇంటికి వెళ్లకుండా అంజయ్య దగ్గరే ఉంటున్నాను. అంతా నన్ను అంజయ్య ఉంచుకున్నాడని ముద్ర వేశారు. అందరూ అనుకునేదాన్ని నిజం చేద్దామని అంజయ్య అన్నాడు. నేను సరేనని అన్నాను. సత్తమ్మ ఏడుస్తూ ఉంది. శంకరయ్య ఆమె తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? ఏడవలసిన అవసరం ఇప్పుడేమీ లేదు. అంజయ్య తను పోయిన తర్వాత కూడా నువ్వు సుఖంగా ఉండే ఏర్పాటు చేశాడు. అందుకే పెళ్లి చేసుకుని నిన్ను వారసురాలిని చేసుకున్నాడు. దిగులు పడకు అన్నాడు. ముసలి వయసులో పెళ్లి చేసుకుని పిచ్చి పని చేశాడని లోకం అనుకోవచ్చు. కానీ అనాథ అయిన ఆడదానికి జీవితాంతం భద్రత కల్పించడం కోసం ఎవరూ చేయలేని సాహసం చేశాడని ఎవరికీ తెలియదు అనుకున్నాడు శంకరయ్య. వెళ్ళొస్తా అంజయ్య, వస్తా సత్తమ్మ అని బయలుదేరాడు శంకరయ్య. సార్, మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో చేతులెత్తి నమస్కారం చేస్తూ అన్నాడు అంజయ్య. శంకరయ్య గుండె బాధతో మూలిగింది. కళ్లల్లో నీటి పొర కదిలింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.